సో ఇక్కడికి చేరాము అంటే మనలో ఏదో ఒక స్పెషాలిటీ, మనలో ఏదో ఒక క్వాలిటీ నచ్చి వీళ్ళు మక్స్ గ్లోబల్ ఫౌండేషన్ మనల్ని ఐడెంటిఫై చేయడం, ఇది మనందరికీ ఒక మంచి శుభపరిణామం. సో సమాజంలో ప్రతి ఒక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటాం, అనంతరంగా మాట్లాడుతుంటాం కూడా, కానీ చేతలు వచ్చే సమయానికి మాత్రము చాలా తక్కువగా మనము చేస్తూ ఉంటాం. ముఖ్యంగా యాజ్ మై సెల్ఫ్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ అండి, ప్రిన్సిపల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రమ్ కర్నూలు, ఏపీ అండి. పెద్దలను ఆల్రెడీ 2-3 సార్లు చూశాను నేను. వెల్కమ్ సార్. అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చేసి ముఖ్య ఉద్దేశం కూడా మీలో నిగూఢంగా తగిన సేవా తత్పరత, సేవా గుణం ఏదైతే ఉందో అది 10 మందికి పంచాలి అని ఆ గుణం ఉండడమే ఒక ప్లస్ పాయింట్. ఆ ఉద్దేశంతోనే మీరు చేసి ఉంటారు. మీ రంగాల్లో మీరు నిష్ణాతులు అయ్యింది ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. సో మక్స్ గ్లోబల్ ఫౌండేషన్ నుంచి నాకు ఇది 3rd అవార్డు అండి. ప్రతిసారి వస్తున్నాను. సో ప్రతిసారి రావడం పోవడం అనేది అది కామన్ జరిగిపోతుంది. కాకపోతే మనం ఏమి చేశామో అనేది మనకు తెలుస్తుంది. అది నిజంగా మనం చేస్తున్నామా లేదా అనేది మన మనసాక్షికి తెలియాలి. 10 మంది మనం సేవ చేస్తున్నామా, లేకుంటే మన రంగంలో మనము రాణిస్తున్నామా లేదా అనేది మీరు క్షుణ్ణంగా మీకై మీరు ఫస్ట్ మీరు అర్థమైతే దాని తర్వాత 10 మంది సేవ చేయడానికి ముందుకు రండి. అదేవిధంగా మా కాలేజీలో జరిగే కార్యక్రమాల్లో కూడా మా పిల్లలను కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేసి 10 మందిని ఒక చోట గ్యాదర్ చేసి మేము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగానే మనకి చేరుపల్లి గారు ఒక 3 years నుంచి సార్ మీరు అడ్వైజర్ గా ఉండండి అని వాళ్ళు అడగడము, సరే సార్ అని నేను చెప్పడము, ఇది అదృష్టం కూడా. సో చిల్డ్రన్స్ డే స్పెషల్ అన్నారు. ఒక విధంగా చేస్తే నిజంగా మన పుట్టికి కూడా చిల్డ్రన్స్ నుంచి మనకు స్టార్ట్ అయింది. ఆ చిల్డ్రన్స్ డే మనము ఫస్ట్ మనం జాగృతం చేయాలి. తర్వాత వాడు ఒక స్థాయి వచ్చిన తర్వాత వాడే మలుచుకుంటాడు. ఆ మలుచుకోవడం అనేది మనం అయితే పెద్ద బాధ్యత ఉంది. పిల్లలకి మోరల్ వాల్యూస్ నేర్పించండి ఫస్ట్. ఆ మోరల్ వాల్యూస్ తోనే మనకి ఇప్పుడంతా అమ్మ డాడీ ఫాదర్ అయితే వచ్చేసింది. క్షుణ్ణంగా మన భాషలో మనము మాట్లాడే విధంగా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనకు భాష కూడా మనం ఒక గౌరవం ఇచ్చేట్టుగా ఉంటుంది. మన కళలను, మన సంస్కృతి మనం కాపాడుకునే బాధ్యత కూడా మనపై. నేషనల్ బెస్ట్ నెహ్రూ పురస్కార్ మిస్టర్ సంపత్ గౌడ్. ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ వచ్చింది, అందరూ చూస్తారనేది కూడా లేదు. ఎందుకంటే ఇది మిస్యూజ్ అయిపోతా ఉంది. మీ పిల్లలకు మీరు దేశ నాయకుల గురించి, వారి యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళు ఏమి చేశారనే గురించి మీరు చెప్పగలిగితే నెక్స్ట్ భావితరాన్ని మనము సుభిక్షంగా చూడవచ్చు. మారుతున్న ప్రపంచంలో, గ్లోబలైజేషన్ లో మనం పిల్లలకు మనం సరైన గైడెన్స్ లేకపోతే మనకు పెను ప్రమాదం తెచ్చిపెట్టే విధంగా తయారవుతున్నారు పిల్లలు. కనీసం జాతీయ గీతం పాడే విధంగా మీరు నేర్పించండి. ఏదో స్కూల్కి వెళ్తున్నారు, పోతున్నారు అని కాదు. మనం కూడా ఆ పిల్లలు గమనించి వాళ్ళను ఎంకరేజ్ చేసే బాధ్యత తల్లిదండ్రులుగా మన పైన ఉంది. అప్పుడైతేనే మన పిల్లలు నెక్స్ట్ వచ్చే భారతదేశ నలుగుల స్వరూపం మారాలి అంటే పిల్లలు ఫస్ట్ మనం జాగృతం చేయాలి. తర్వాత వాడు ఒక స్థాయి వచ్చిన తర్వాత వాడే మలుచుకుంటాడు. ఆ మలుచుకోవడం అనేది మనం అయితే పెద్ద బాధ్యత ఉంది. పిల్లలకి మోరల్ వాల్యూస్ నేర్పించండి ఫస్ట్. ఆ మోరల్ వాల్యూస్ తోనే మనకి ఇప్పుడంతా అమ్మ డాడీ ఫాదర్ అయితే వచ్చేసింది. క్షుణ్ణంగా మన భాషలో మనము మాట్లాడే విధంగా మనకు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనకు భాష కూడా మనం ఒక గౌరవం ఇచ్చేట్టుగా ఉంటుంది.
మన కళలు మన సంస్కృతి మనం కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉంది. ఈ విధంగా కనుక మీరు చేసుకుంటూ పోతే మన భారతదేశము ఇంకా అభివృద్ధి చెందిన దేశం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలి. ఎప్పుడైతే అభివృద్ధి చూస్తామో ఇంకా ప్రపంచ దేశాల నుంచి మన దేశం చాలా ఉత్కృష్టమైన ఇప్పటికే ఒక స్థాయికి వచ్చేసింది. ఆ స్థాయి నిలబెట్టుకోవాలి అంటే మనము ఖచ్చితంగా మన పిల్లలకి మొదటి వాల్యూస్ నేర్పించండి. ఆ నేర్పించడం అనేది వాళ్ళను ఐడెంటిఫై చేయడం అనేది ఈ గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం. థ్యాంక్ యూ మేడం. ఫోటో కోసం గ్రూప్ ఫోటో అన్నారు లేదో మరి ఫోటో కోసం